Yes, come in. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. శేఖర్ సెలక్షన్ అంటేనే బ్యూటిఫుల్. కూర్చో. థ్యాంక్ యూ సార్. నీకేం కావాలి? విస్కీయా, జిన్నా? ఓ యు ఆర్ ఏ లేడీ. దెన్ సారీ సార్, మీరు స్టెనో కావాలన్నారట, నన్ను పంపించారు. అదేదో చెప్పండి, డిక్టేట్ చేస్తే రాసుకుంటాను. టైం ఉందిగా, తీసుకో. నేను తాగనండి. నిశా లేకపోతే ఖుషి లేదు. పుచ్చుకో. వద్దండి. సరే, నీ కోసం ఓపెన్ చేశాను, నీది కూడా నేనే పుచ్చుకుంటాను. పరాయి సొమ్ము పుచ్చుకోవడమేగా నా వ్యాపారం. సార్, ఎస్. మా అమ్మకి జబ్బుగా ఉందండి, నేను తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు వచ్చా, అప్పుడే వెళ్తావా? నో 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 మై డార్లింగ్. సార్, మీరు పొరపడుతున్నారు. నేనెవరో మర్చిపోతున్నారు. శేఖర్ గారు అసిస్టెంట్ సెక్రటరీని. తెలుసు తెలుసు, అందుకే ఇంత అందం. ఈ రాత్రిలో, ఈ వెలుతురులో ఎంత అందంగా ఉన్నావు. రా, కమ్ ఆన్ మై స్వీటీ. చచ్చా, ఎంత అప్రతిష్ట! నాకు నా కంపెనీకి కూడా అప్రతిష్ట తెచ్చిపెట్టావు. సేట్ మురళీధర్ అంటే ఏమనుకున్నావు? ఆయన్ని అవమానిస్తావా? ఆయన చేసిన పని చెప్పడానికే సిగ్గు చేరు సార్. నాన్సెన్స్! అంతలా పెద్ద మనిషిని పట్టుకుని కొడతావా? నువ్వు నా కంపెనీలో పనిచేయడానికి పనికిరావు. సార్, అన్యాయం చేయకండి. తప్పు చేసింది సేట్జీ, నేను కాదు. అభిమానం గల ఆడపిల్ల మీద అత్యాచారం చేయకపోతే అందరూ ఏం చేస్తారో అదే నేను చేశాను. షడప్! మనతో 4 లక్షల రూపాయల వ్యాపారం చేసేవాడు చెడ్డవాడు, నువ్వు మహాపతివ్రత. నో, యు ఆర్ డిస్మిస్డ్. లేక లేక దొరికిన ఉద్యోగం మా అమ్మకి జబ్బుగా ఉంది. ఇప్పుడు మీరు ఈ పనిలోంచి తీసేస్తే మా గతి ఏమిటి? మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఆలోచించండి సార్, మా మీద దయదలుచండి. దయదల్చి పోషించడానికి ధర్మసత్రం కాదు. దిస్ ఈస్ డిపార్ట్మెంటల్ స్టోర్స్. ఓ బయటికి ఒకలా గెంచుతామన్నావా? వెళ్తాను సార్, కానీ ఊరికే వెళ్ళను. మీ కంపెనీ వర్కర్స్ యూనియన్లో రిపోర్ట్ చేసి మరీ వెళ్తాను. అక్కడే మీ అన్యాయాన్ని బయట పెడతాను, న్యాయాన్ని తేల్చుకుంటాను. అంత ధైర్యం ఉందా? ఆ గుడ్ గీత, గుడ్. అసలు నువ్వు ఎలాంటి దానివోనని పరీక్ష పెట్టాం, పాస్ అయ్యావు. వెరీ గుడ్. నీలాంటి వాళ్ళే మా కంపెనీకి అవసరం. వెళ్ళి నీ పని చూసుకో. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ రైట్. హనుమంతు, బాస్, ఏమిటో ఆ పిల్ల యూనియన్కి రిపోర్ట్ చేస్తానని బెదిరిస్తోంది. బాస్, మీరున్నారు. మీ రామభట్ట హనుమంతుడు వీడున్నాడు. చూసి రమ్మంటే కాల్చొస్తాడు. యూ డోంట్ వర్రీ బాస్, ఆ పిల్ల సంగతి నాకు వదిలేయండి. అమ్మా, ఈ ట్యాబ్లెట్ వేసుకో. అరే, ఇవి కూడా అయిపోయినాయే. పర్వాలేమ్మా, సాయంత్రం తెస్తాను. వద్దులేమ్మా, నాకే మందులు మాకులు వద్దు. ఈ ఉన్న కష్టాలు చాలవని నాకు ఈ రోగం ఒకటి. ఆ భగవంతుడు నన్ను త్వరగా తీసుకుపోతే బాగా. ఏం మాటలమ్మా అవి? నువ్వేమి ఆలోచించకుండా పడుకో. పడుకోకేం చేస్తానమ్మా. సరే, నువ్వు వెళ్ళు. గీత, వర్షం వచ్చేటట్టుంది. ఆ రెయిన్ కోట్ తీసుకెళ్ళమ్మా. లక్ష్మి, ఇదిగో అయిపోయిందండి. వాన చెట్లుంది. ఆఫీస్ టైం అయిపోయింది. త్వరగా తెవని ఏమిటి?
బియ్యం అప్పు కావడంతో ఆలస్యమైంది. ఏమండి, బియ్యం కొనాలి, డబ్బేమైనా ఉందా? సరే, టీ స్టాల్లో ఇవ్వడానికి అప్పు తీసుకొచ్చాను. ఈ 10 రూపాయలు ఉంచు. వస్తా. అక్క, ఏం గీత, ఆఫీస్కేగా పోయిరా. అమ్మకి మందులవి నేను చూస్తానులే. మందులు నిన్నే అయిపోయాయి అక్క. అలాగా, జీతం ఇంకా రాలేదుగా. సరే, ఈ 10 రూపాయలు పట్టిపోయి వచ్చేటప్పుడు మందులు తీసుకురా. నువ్వు నిజంగా దేవత అక్క. మనం దేవతలం కాదమ్మా, పేదవాళ్ళం. మన గోడు మనుషులే కాదు, దేవుడు కూడా పట్టించుకోడు. అందుకని మనకు మనమే సాయం చేసుకోవాలి. నేను ఈ ఊరొచ్చిన కొత్తలో మా నాన్న ఇలాగే జబ్బు పడ్డారు. డబ్బు లేదు, ఆధారం లేదు. ఆ బాధ నాకు తెలుసు. ఇప్పుడు నీలో అప్పటి నన్ను చూసుకుంటున్నాను. నాకు నేనే అప్పుచ్చుకుంటున్నాను. అవునక్క, మన పేర్లలో మార్పే గాని అదృష్టాల్లో మార్పు ఉండదు. అందరం ఒకటి. ఏమిటిది? చెకింగ్. ఎవరి పంప మునిగింది? ఏదో వస్తువు పోయి ఉంటుంది. ఎవరో దొంగిలించారని అందరినీ సోదా చేస్తారు. వాళ్ళ పిచ్చి గాని దొంగతనం చేసిన వాడు వస్తువు దగ్గర పెట్టి కూర్చుంటాడా? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. తప్పే ఉంది, సోదా పోదానికి పదండి. లేదండి. అవునండి. ఇదే నెక్లెస్. అమ్మయ్యా, దొంగ దొరికింది. ఏమిటలా చూస్తాం? సిగ్గులేదు. నేను దొంగిలించలేదండి. నెక్లెస్ కి రెక్కలు వచ్చి జైల్లో దూరిందా? ఇన్స్పెక్టర్ గారు, అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. అయ్యో, నాకేం తెలియదండి. నేను దొంగిలించలేదు. ఏమిటి ఇదంతా? నెక్లెస్ దొంగిలించింది బాస్. నాకేం తెలియదు. నేను ఆ దగ్గర చూడలేదండి. పోలీసులకు అప్పగించకండి సార్. మీకు ఇష్టం లేకపోతే ఉద్యోగం నుంచి తీసేయండి, కానీ దొంగతనం మాత్రం అంత కట్టకండి. దేవుడి మీద ప్రభావం చేసి చెప్తున్నాను సార్. నేను పేదను కావచ్చు, కానీ దొంగను మాత్రం కాదు సార్. నన్ను విడిపించండి సార్. మా అమ్మకు తప్పుగా ఉంది సార్. నేను తప్ప వేరే దిక్కు లేదు. ఈ సంగతి తెలిస్తే మా అమ్మ చచ్చిపోతుంది సార్. నా మీద దయచూపండి సార్. నేను దొంగను కాదు. నాకేమీ తెలియదు. కాదు, నా బిడ్డ నిర్దోషి. నా బిడ్డ అంటే పని చేయదు. అమ్మా, గీత! బాధపడకండి పిల్లిగారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. వేసుకోండి పిల్లిగారు, వేసుకోండి, వేసుకోండి. దొంగతనం నేరం రుజువైనందున నీకు 6 మాసాల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధించడమైనది. జరిమానా చెల్లించిన పక్షంలో మరో 6 నెలలు, అంటే మొత్తం సంవత్సరం శిక్ష అనుభవించాలి. కుమారి గీత జైలుకు పోయే ముందు ఒకసారి శేఖరం గారిని చూడాలని కోరింది. కోర్టు వారు ఆ అభ్యర్థనను అంగీకరించారు. పోలీస్ కస్టడీలో పోయి వారిని చూడవచ్చు. గుడ్. దీన్ని నోటీస్ బోర్డులో అతికించు. అంతేకాదు బాస్, దీన్ని క్యాంటీన్ లో కూడా తగిలించాలి. గీత అనే అమ్మాయికి 1 ఏడాది జైలు శిక్ష పడిందని అందరికీ తెలియాలి. మళ్ళా ఎవరన్నా దొంగతనం చెయ్యాలంటే అడిలెత్తి చావాలి. ఓ, నువ్వా? అవునండి, నేనే.
జైలుకు వెళ్లే ముందు ఒక్కసారి మీ దివ్య దర్శనం చేసుకుపోదామని వచ్చాను. మీ నీతి నిజాయితీలకు థ్యాంక్స్ సార్, వెరీ వెరీ థ్యాంక్స్. దట్స్ ఆల్ రైట్. మీ అధికారం, మీ డబ్బు, మీ పలుకుబడి ఇవన్నీ మీ అన్యాయాన్ని కప్పిపెట్టదు, కానీ మీ పాపాన్ని కడిగేయలేవు. మీ అధికారానికి తలవంచలేదని, మీ అవినీతికి అంగీకరించలేదని కక్ష కట్టి కుట్టవని నన్ను జైలుకి పంపిన పాపం మీ వెంటే ఉంటుంది, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇన్స్పెక్టర్ శేఖరం గారు, నేను జైల్లో ఉండేది 1 సంవత్సరం. అంతటితో నా జీవితం అంతం కాదు. మీరు నన్ను మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని, మీ అన్యాయాన్ని క్షణం గుర్తు చేసుకుంటూనే ఉంటాను. మిస్టర్ శేఖరం, నేను శిక్ష అనుభవిస్తున్న ప్రతి క్షణం మీ మీద పగ పెంచుకుంటూనే ఉంటాను, పగ తీర్చుకుంటాను. ఇన్స్పెక్టర్ నేనే వస్తాను. హాట్ న్యూస్, హాట్ న్యూస్, తాజా వార్తలు, తాజా వార్తలు, తాజా వార్తలు, హాట్ న్యూస్, హాట్ న్యూస్, తాజా వార్తలు, తాజా వార్తలు, హాట్ న్యూస్, హాట్ న్యూస్. నీ సత్ప్రవర్తనకు గాను నిన్ను 15 రోజుల ముందుగా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ ఇంటి దగ్గర నుంచి ఎవరో వచ్చారు. నీ తల్లిగారు నిన్ను చూడాలని కలవరిస్తుందట. అలాగా? త్వరగా వెళ్ళి. హలో, ఈజ్ ఇట్ సూపరింటెండెంట్? ఎస్. చూడండి, గీత అనే అమ్మాయికి శిక్ష పూర్తిగా వచ్చింది. ఆమెను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పగలరా? ఈ రోజే విడుదల చేశాం, ఇప్పుడే వెళ్ళిపోయింది. ఆ? అలాగా? థాంక్యూ. భగవాన్, మా అమ్మ బ్రతికున్నంత కాలం నువ్వే రక్షిస్తావని నమ్ముకుంది. చచ్చిపోయేంత వరకు ఎంతో భక్తితో నిన్నే పూజించింది.
ఫలితంగా కష్టాలు కన్నీళ్లు తప్ప నువ్వేమీ కటాక్షించలేదు.